నేను తారాని కంప్లీట్గా మర్చిపోవడానికి ట్రై చేస్తాను. స్వామి అంకుల్ డైరీలో రాసిన విషయం నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ నాకు స్వామి అంకుల్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. సో ఒక 2 వీక్స్ మనం కలిసి ట్రావెల్ అవుదామని అడిగాడే, నేను ఓకే అని చెప్పా. ఏ సూపర్ ఏ నైస్, మొత్తానికి నీ లైన్ క్లియర్ అయిందనమాట. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. సరేనే, నేను ఇంటికి వచ్చి మాట్లాడతాం మిగతా విషయాలు. సరేనే. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? నేను చూసి జాలి పడాలో, ఎక్స్ట్రాలు చేస్తున్నావు, నీకు కోప్పడాలో నాకేం అర్థం కావట్లేదురా. జాలి దీనికి, కోపం దీనికి? ఆ స్వామి అంకుల్ డైరీలో రాసిన మ్యాటర్కి నువ్వు బలవుతున్నావు అని జాలిగా ఉంది మావా. మరి కోపం దేనికి మావా? నీకు కొంచెం కూడా బుద్ధి లేదురా. నందుకు నో చెప్పి మీ పేరెంట్స్కి తారా గురించి చెప్తే అయిపోతుంది కదా. 2 వీక్స్ ట్రావెల్ చేసి డిసైడ్ చేస్తారంట. ఇదేమైనా ఫ్రీ ట్రైల్ అనుకున్నావా? రే, వెంటనే నువ్వు చెప్పాననుకో 100 క్వశ్చన్లు అడుగుతారు. అదే 2 వీక్స్ ట్రావెల్ చేసిన తర్వాత నువ్వు చెప్పాననుకో, ఈ 2 వీక్స్ మనోడు ఆ అమ్మాయితో ట్రావెల్ చేశాడు కాబట్టి ఏదో రీజన్ ఉందిలే అని కన్విన్స్ అవుతారు. నువ్వు చెప్పేది లాజిక్కే అనుకో, కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. చెప్పు మావా. ఇప్పుడు 2 వీక్స్ తర్వాత నువ్వు నందుకు ఓకే చెప్తావు, బాగానే ఉంది. మరి తారాకు నువ్వు నచ్చాలి కదా. ఏదో చేస్తాను రా, అది నా ప్రాబ్లం. ఆ అమ్మాయి కాళ్ళ మీద పడన్నా కన్విన్స్ చేసుకుంటాను. మరి స్వామి అంకుల్ డైరీలో రాసిన విషయం? ఆయన నేనేం తప్పు పట్టనురా. ఆయన రాసిన విషయంలో నాకు మా నాన్న మీద ప్రేమ ఎక్కువ కనిపించింది. కానీ ఇప్పుడు నా ప్రేమ నాకు ఇంపార్టెంట్. కానీ స్వామి అంకుల్ పాపం చివరి కోరిక కదరా. నేను అదే చెప్తున్నాను రా, ఆయన చివరి కోరిక నేను పక్కాగా నెరవేరుస్తాను. అంటే అన్నీ మూసుకొని నందుని పెళ్లి చేసుకుంటావు అనమాట. రే పిచ్చోడా, స్వామి అంకుల్ డైరీలో ఏం రాశాడు చెప్పు? మా అమ్మాయిని సీతారాం వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని రాశారు. మరి తారా వాళ్ళ అన్నయ్య కూతురైనా స్వామి అంకుల్కి కూతురు వరుస అవుతుంది కదా. మనం ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తాం. వారిని ఇలా ఎలా ఆలోచించారా? దీనికి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు మావా, చిన్న లాజిక్. అయినా ఇప్పుడు మన కళ్ళ ముందు ఉంది ఒకటే ప్రాజెక్ట్ నందు. యాక్చువల్లీ నాకు ఒక ఐడియా వచ్చిందిరా. చెప్పు. ఈ ఐడియాతో నువ్వు నందుని పెళ్లి చేసుకోక్కర్లేదు, తారాతో లైఫ్ కంటిన్యూ చేయొచ్చు. అడ్వర్టైజ్మెంట్ లాపి మ్యాటర్ చెప్పు. నందు నేను కలవడానికి వస్తుంది కదా. తారా ఎలాగైతే తన పేరు నందు అని నీతో చెప్పిందో, నువ్వు కూడా నీ పేరు ధీరజ్ అని చెప్పావని చెప్పు. యాక్చువల్ ధీరజ్ నేనని చెప్పు. నేను నందు హ్యాపీగా ఉండొచ్చురా, ఏమంటావు? అవునా మావా? చెప్పు తీసుకొస్తే. వద్దులే మావా. రే నా నందురా. నందు వస్తుంది అంటున్నా. హాయ్ నందు. హాయ్, మీరు? మై సెల్ఫ్ శాండీ, ధీరజ్ వాళ్ళ మేనేజర్. ఓ మీరేనా? నైస్ టు మీట్ యూ. బ్రేక్ఫాస్ట్ చేశారా? నీకెందుకు మావా అంత ఇంట్రెస్ట్? మేము ఏదో ఒకటి చూసుకుంటాంలే కానీ నువ్వు బయలుదేరు. ఓకే ఓకే, సీ యూ. సో ఇంట్లో మిమ్మల్ని ఏమని పిలుస్తారు? ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, ఇష్టమైన వాళ్ళందరూ ధీరు అని పిలుస్తారు. ఓ అవునా, ధీరు. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? నందు. ఓ, మీకు నా గురించి ఏమన్నా తెలుసుకోవాలని ఉందా? నథింగ్ మచ్. అంటే మీకు ఈ మ్యారేజ్ ఎందుకు అండ్ మీకు ఏమన్నా పాస్ట్లో లవ్ స్టోరీస్ ఉన్నా చెప్పొచ్చు, పర్లేదు. అయితే ఫస్ట్ నా లవ్ స్టోరీ చెప్తాను. ఓ
అయితే మీకు పాస్ట్ ఉంది. నేను ఇంటర్లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. మాకు పెద్దగా పరిచయాలేం లేవు, బట్ తనంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడన్నా వెళ్ళి ప్రపోజ్ చేశారా? ప్రపోజ్ చేసేంత పరిచయం లేదు, ఎప్పుడు మేము అంతగా మాట్లాడుకోలేదు. తను అలా దూరంగా చూస్తూ ఇష్టపడ్డాను అండ్ అట్లనే లవ్ చేశాను. బట్ తను దూరం అయిపోతాడని ఎప్పుడు అనుకోలేదు. పోయాడా? చిచి కాదు, తను వేరే అమ్మాయిని లవ్ చేశాడు. ఓహో. అండ్ ఆ అమ్మాయి నా ఫ్రెండే. సో కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అయ్యేదాన్ని, బట్ నా ఫ్రెండ్కి తనంటే ఇష్టం లేదు, సో హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. అంటే ఫైనల్గా మీ ఫ్రెండ్ తన లవ్ యాక్సెప్ట్ చేసిందనమాట. లేదు, నా ఫ్రెండ్తో వర్కౌట్ అవ్వట్లేదని తను వేరే అమ్మాయిని ట్రై చేశాడు అండ్ ఆ అమ్మాయి లవ్ యాక్సెప్ట్ చేసింది. వెయిట్ ఏంటి? ఫస్ట్ నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, కానీ ఆ అమ్మాయి నన్ను లవ్ చేయలేదు. సరే అలాగో వర్కౌట్ అవ్వలేదని నేను ఇంకొక అమ్మాయిని చూసుకున్నాను. ఆ అమ్మాయి నాకు పడింది. ఈ గ్యాప్ లో ఫస్ట్ అమ్మాయి నా లవ్ యాక్సెప్ట్ చేసింది. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. 2 టైమింగ్ చేశాను. ఫస్ట్ లో బానే ఉండేది, దాని తర్వాత దోలు తీరిపోయింది. ఇది నా లవ్ స్టోరీ కదా. నీ స్టోరీలో నేను ఎప్పటి నుంచో ఉన్నా, కానీ నీకే నేనున్నాననే తెలీదు. కాదు, ఇంటర్ నుంచి నేను ఇష్టమైతే తర్వాత ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వచ్చాయి కదా. నాకు రిక్వెస్ట్ పెట్టి నాతో మాట్లాడాలని ఒక్కసారైనా అనిపించలేదా మీకు? అనిపించింది, కానీ నువ్వు నా ముందు 2 అమ్మాయిల్ని లవ్ చేసావు. నేను హైదరాబాద్ వచ్చేసాక నువ్వెవరితో లవ్లో ఉన్నావో ఏంటో ఏమో నాకేం తెలీదు. అందుకే నేను అప్రోచ్ అవ్వాలనుకోలేదు. ఏ మామ, రేయ్ నువ్వు ఇంకా వెళ్ళదా? వెళ్ళడం కాదురా, భూషణ్ మెయిల్ చేశాడు. భూషణ? భూషణ్ ఎవరు? భూషణ్ అంటే మా సీనియర్ మేనేజర్. రే, నీ ల్యాప్టాప్ పోయిందన్న విషయం వాళ్ళకి లాస్ట్ వీకే తెలుసంట్రా. స్టేటస్ అంటే మెయిల్ పెట్టారు. అరే, నీ ల్యాప్టాప్ పోయిందన్న విషయం నాకు తెలిసిన వాళ్ళకి తెలిస్తే 2 జాబులు రిస్క్లో ఉంటాయిరా. ల్యాప్టాప్ ఏంటి, ఏమైందండి? నా బొంగు ఏందండి? సారీ. అదే అండి, లాస్ట్ టైం మిమ్మల్ని కలవడానికి వచ్చేప్పుడు ఒక ఆటో ఎక్కాను. ఆ ఆటోలోనే ఆఫీస్ ల్యాప్టాప్, బ్యాగ్, మొబైల్ అన్నీ పోయాయి. ఆ ఆటోని వెతుకుతున్నాం కానీ దొరకట్లేదు. వాడు. రే, ఇప్పుడు ఏం చేయనురా? రేయ్ మేనేజర్ నువ్వా నేనారా? నన్ను అడుగుతావేంటి? రేయ్, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ రా. ల్యాప్టాప్ పోయినప్పుడు నీ మేనేజర్గా బిహేవ్ చేసుంటే ఏమైందో నీకే బాగా తెలుసు. సరే, ఒక పని చేద్దాం. మొన్నవాడు అదే ఏరియాలో దొరికాడు కదా, అక్కడికి వెళ్ళి సర్చ్ ఆపరేషన్ చేద్దాం. నందుగారు, మనం ఇప్పుడు కలవడం కుదరదు, మనం మళ్ళీ కలుద్దాం, ఓకేనా? సండి పదరా. నేను వస్తాను. మీరెందుకండి? ఇది మా ప్రాబ్లము, మేము కూర్చొని ఏదోలా సార్ట్ చేసుకుంటాం. 2 వీక్స్ కలిసి ట్రావెల్ చేద్దాం అనుకున్నాం కదా. కలిసి ట్రావెల్ చేయడం అంటే మీతో హ్యాపీగా కూర్చొని మాట్లాడడం మాత్రమేనా? మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు సపోర్ట్గా ఉండడం కూడా. అన్నా, మీరు మన పునుగులు ఏ క్లాస్ ఉంటాయని చెప్పారు కదా, నిజంగానే అదిరిపోయింది. బ్యాగ్ అక్కడ రా. ఏ బ్యాగు? అన్నా, పునుగులు తింటారా? ఇదిగో అన్న, బాయ్. సార్, మేడం ఎలా ఉన్నారు? ఏమేడవరా? అదే సార్, మీరు ఆ రోజు కలవడానికి వెళ్ళారు కదా. రే, ఈ రోజు ఆ షెడ్ దగ్గర తీసుకెళ్ళి ఆటో చూపించకపోతే నీకు బాగుంది చెప్తున్నా. సార్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి చెప్తా, జాగ్రత్తగానండి. నేను అస్సలు తీసుకెళ్ళి ఏం పిక్కుంటారో పిక్కుంటారు. రేయ్ రే ఆగరా. రేయ్, నీ వల్ల నా సగం జీవితం రోడ్డు మీదకి వచ్చేసిందిరా. నా బ్యాగ్ ఎక్కడ? సార్ వదలండి సార్, నేనేం దొంగను కాదు. రేయ్ పదరా, షెడ్లో ఆటో ఉందన్నావు కదా, బ్యాగ్ తెచ్చుకుందాం పదా. వెళ్ళండి, అక్కడ ఆటో ఉండదు, షెడ్ ఉండదు. వెళ్తాడండి, వెళ్తాడు. రేయ్, ఆటో ఎక్కడ ఉందిరా? సార్ మొన్న చెప్పా కదా సార్, నా ఆటో ఫినాన్స్లో ఉందని. ఈ ఫ్రీ బస్సుల వల్ల మాకేమో బేరాలు లేవు. డబ్బులు కట్టడానికి డబ్బులు లేకపోతే ఫినాన్స్ వచ్చి ఆటో తీసుకెళ్ళిపోయాడు. నన్నేం చేయమంటారు? ఫినాన్స్ ఏంట్రా? రే, ఈ ముక్క ఆ రోజే చెప్తే మా సావిత మేము చచ్చేవాళ్ళం కదా. సార్, నా దగ్గర కట్టడానికి డబ్బులు లేవు సార్, అందుకే నా వైఫ్ని ఊరు పంపించేశారు.
నేను ఇక్కడ అప్పు కోసం తిరుగుతున్నా. ఏ ఫినాన్స్ వాళ్ళరా? వాళ్ళ ఫోన్ నెంబర్ అయినా ఉందా? వెళ్ళి బ్యాగ్ తెచ్చుకుందాం. సార్ మీరు అసలు చదువుకున్న వాళ్ళైనా సార్? సార్ నేను అప్పు కట్టాలి. అప్పు తీసుకున్నాడు ఎప్పుడు ఫోన్ చేయడు, అప్పు ఇచ్చినోడు ఫోన్ చేస్తాడు. లోన్స్ లో ఫస్ట్ రూల్ అది. ఆ మాత్రం తెలియకపోతే ఎలా? చెయ్యాల్సిన పెంటంతా చేసి మళ్ళీ లోన్స్ లో అంటావేంట్రా? అసలు ఎంత కట్టాలరా ఫినాన్స్ వాడికి? వడ్డీ అసలు అటు ఇటు తిప్పి అన్ని కలిపితే 1,20,000 కట్టాలి సార్. రే ఆ బ్యాగ్ లో ఉన్న ఫోన్ 1,00,000, ల్యాప్టాప్ 1,50,000. రే పదరా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా. సార్ 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 ప్లీజ్ సార్, పోలీస్ స్టేషన్ మాత్రం వద్దు సార్. సార్ ప్లీజ్ సార్. రేయ్, నేను ఊరికే వదిలేస్తాను అనుకున్నావా? ప్లీజ్ సార్. అన్నా ఇదిగో 1,20,000కి చెక్. ఈ చెక్ తీసుకెళ్లి ఫినాన్స్ వాళ్ళకి ఇచ్చి నీ ఆటో రిలీజ్ చేసుకుని తన బ్యాగ్ తనకిచ్చే. రేయ్, నందు నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? ధీరు, ఇది మనీ కాదు, మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్. అయినా ఇప్పుడు ఇతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సీన్ చేసేంత చెడ్డవాడివి కాదు నువ్వు. ఇది మన మంచికే. అది కాదు నందు, నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు? సరే, ఆ రోజు నువ్వు నన్ను కలవడానికి వచ్చేటప్పుడే కదా అతను ఆటో ఎక్కింది. ఆ, అంటే నా వల్లే ఆటో ఎక్కావు కాబట్టి ఇంకేం ఆలోచించు. నందు అన్నా, నువ్వు ఈ చెక్ తీసుకెళ్లి రేపు ఆఫ్టర్నూన్ కల్లా నీ ఆటో రిలీజ్ చేసుకుని తన బ్యాగ్ తనకిచ్చే. మేడం చాలా థ్యాంక్స్ మేడం. నేను ఖచ్చితంగా మీ డబ్బులు మీకు తిరిగి చేస్తాను మేడం. మీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నన్ను ఒక్క హెల్ప్ అడగండి. నాకు వీలైనంత సాయం నేను చేస్తాను మేడం. అదేం వద్దులే అన్నా, నువ్వు హ్యాపీగా ఉండు చాలు. లేదు మేడం, మీరు చేసింది డబ్బు సాయం మాత్రమే కాదు, ధైర్యం కూడా. ఇప్పుడు నేను ధైర్యంగా నా భార్య పిల్లల్ని హైదరాబాద్ తీసుకురావచ్చు, ధైర్యంగా నేను మళ్ళీ ఆటో నడుపుకోవచ్చు, ధైర్యంగా మళ్ళీ నేను నా బతకొచ్చు. చాలా థ్యాంక్ యూ మేడం, చాలా థ్యాంక్ యూ. ఇప్పుడే వెళ్ళి చెక్ ఇచ్చేసి ఆటో తీసుకుని సార్కి బ్యాగ్ ఇచ్చేస్తాను మేడం. ఓకే సార్, మీరు ఏమనుకోనంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి సార్. ఆ రోజు మీతో పాటు ఒక మేడం వచ్చారు కదా, అవును. ఆ మేడం కంటే మీ పక్కన ఈ మేడమే చాలా బాగున్నారు సార్. నిజం సార్. సార్ నేను చెప్తున్నానని ఏమనుకోకండి సార్, ఒకసారి ఆలోచించండి. తెలియని మనిషి కోసం ఎంత చేసిందంటే ఇంక తెలిసిన వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్తుందో మీరే ఆలోచించండి సార్. నేను వెళ్ళి ఆటో తీసుకొస్తాను సార్. వస్తాను మేడం. రేయ్, నేను వెళ్ళి డీటెయిల్స్ కనుక్కొని వస్తాను. రోజు సన్ రైజ్ని చూస్తే నీకేమనిపిస్తుంది ధీరు? ఏమనిపిస్తుంది? అసలు ఈ టైంకి రోజు మనం లేస్తా కదా, ముసుగుదాన్ని హాయిగా పడుకొని ఉంటాం. ఈ రోజు ఏదో అదృష్టం బాగుండి నీతో ఇలా వచ్చాం. ప్రతి సన్ రైజ్ నాకు సన్ చేసే ఒక ప్రామిస్లా ఉంటుంది. ప్రామిస్సా? మ్మ్. ఏంటది? ఇదిగో నేను మళ్ళీ వచ్చాను చూడు, అనదర్ డే యెట్ టు చేజ్ యువర్ హ్యాపీనెస్ అని. కానీ ఇప్పుడు నేను నా హ్యాపీనెస్ని టేస్ట్ చేసే అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే నా హ్యాపీనెస్ నా పక్కనే ఉంది కాబట్టి. ఏంటి ఆగిపోయావు? నువ్వు రోజు ఇలానే జాగింగ్ చేస్తావా? బాడీ ఫిట్గా ఉంటేనే కదా మైండ్ ఫిట్గా ఉండేది. నువ్వు కూడా ట్రై చేయి, బాగుంటుంది. ఈ జిమ్ములు ఇవన్నీ చాలా ట్రై చేశాను కానీ కాన్ఫిడెన్స్ రాదు. లావుగా ఉంటాం కదా, ఇన్సెక్యూరిటీ అంతే. అసలు బాడీని చూసి లవ్ చేసే వాళ్ళు శవాలను ఎందుకు లవ్ చేయరు? అవి కూడా బాడీయే కదా. ఒక మనిషిని ప్రేమించాల్సింది మనసుని చూసి, బాడీని చూసి కాదు. పదా ఆ, వెళ్ళు. తా అమ్మా, ఈ 2 వారాలు చచ్చిపోయేలా ఉన్నా.
ఏంటి మావా ఎలా నడుస్తుంది ఫ్రీ ట్రయల్? రే దెర్ ఇస్ నో ఫ్రీ ట్రయల్ రా, నేను ఫిక్స్ అయిపోయాను. గుడ్ డిసిషన్ మావా. తారా అంటే ఓకే అని మీ ఇంట్లో ఎప్పుడు చెప్తున్నావు మరి? అవన మ్యారీ నందురా. నందు ఏంట్రా, ఇది ఎప్పుడు జరిగింది? రే ఈ 2 వీక్స్ ట్రావెల్లో నాకు మంచి క్లారిటీ వచ్చిందిరా. ఆ రోజు తారా అలా ఆటోలో మాట్లాడిన మాటలన్నీ నందు వేరా. నందు ఇస్ అ వైబ్ రా. ఓకేరా, అన్నీ బాగానే చెప్తున్నావు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక్కసారి ఓకే చెప్పావంటే దెర్ ఈస్ నో టర్నింగ్ బ్యాక్. ఇది మ్యారేజ్, గుర్తుపెట్టుకో. రే శాండీ, నీకు ఒక విషయం చెప్తా చూడు. తారా ఎన్నిసార్లు చెప్పిందిరా తనకు అసలు నా మీద ఇంట్రెస్ట్ లేదని. తారా ఈజ్ అ బ్యూటిఫుల్ మెమరీ రా నా లైఫ్లో, అంతే. తను ఎన్నిసార్లు చెప్పిందిరా మనం ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ట్రావెల్ చేయాల్సిన వాళ్ళం అని, పైగా ఇప్పుడు ఫ్యామిలీ. శాండీ, ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోరా. ఎప్పుడు మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఆ విషయంలో నేను చాలా లక్కీరా. రేపే అమ్మ వాళ్ళకి చెప్పేస్తారా నందు ఓకే అని. తారా, అంతా అయిపోయింది. రేపు ధీరజ్ వాళ్ళ ఇంట్లో నందు ఓకే అని చెప్పేస్తాడంట. చెప్పనివ్వండి, నేను ఇది ముందే ఎక్స్పెక్ట్ చేశా. చెప్పని ఏంటి, ధీరజ్ అంటే నీకు ఇష్టమని నాకు చెప్పావు, మరి వాడికి చెప్పొద్దంటావేంటి? నాకు అదే అర్థం కావట్లేదు శాండీ గారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం?